ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైన నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరుచుకుంటున్నాం. మరి ఈ దినము నీ ఆరాధనలో నీ ఘనత కొరకు మహిమ కొరకు నాయన నీవు ఏ రీతిగా నడిపించుకోవాలనుకుంటావో ఆ రీతిగా నీవు నడిపించుకుంటూ ఉండగా, నీ సేవకునిగా నాయన నేను నీ వాక్యమును అందించడానికి నిలబడి ఉండగా నా శక్తితో బలముతో నేను చేయలేను నాయన. నీ యొక్క ఆత్మ సహాయంతో నీవు ఇచ్చిన వాక్యమును బోధించగలిగిన కృప నాకు దయచేయమని, నీ పరిశుద్ధాత్మ సహాయంతో కలవరపడి అలజడి చెందిన హృదయాలకు నీవే తండ్రి స్వాంతనను దయచేయమని, నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడమని, మరి కూడి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, చదవబడిన పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12 నుంచి 19 వరకు చదవబడిన వాక్యము పేతురు యొక్క పత్రిక గనక గమనించినట్లయితే, ఆనాడు విశ్వాసులైన వారు చెల్లాచెదరై దేశములలో ఉంటూ ఉన్న సమయంలో వారు ఎన్నో శ్రమలకు శోధనలకు గురవుతూ ఉన్నారు. అనగా క్రైస్తవత్వాన్ని చేపట్టినందుకు యూదా మతములో నుంచి వచ్చిన వారు యూదుల పెద్దలే యూదులలో నుంచి క్రైస్తవులైన వారిని కొంతమంది హింసిస్తూ ఉండగా, అన్యులైన వారు వీరు యేసు ప్రభువును చాటుతున్నారనేటువంటి రీతిలో ఆయన మీద తిరగబడుతూ ఉన్న సమయంలో ఈ యొక్క వాక్య భాగాన్ని ఆయన మాట్లాడుతూ శ్రమలు శోధనలు అనేది ఒక క్రైస్తవుని జీవితంలో, యేసు ప్రభువు నమ్ముకున్న వారి జీవితంలో అది సహజము అని చెప్తున్నాడు. ఆ చెబుతూ ఎలాగున్న వారిని ధైర్యపరచాలనో ఆ విధంగా ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము కూడా మనము కూడా గమనించినట్లయితే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో మనకైతే కొంత దేవునిని ఆరాధించుకునేటువంటి స్వాతంత్రము మనకు ఉన్నది. కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కనుక మనం గమనించినట్లయితే మన వీడియోల్లో వాట్సాప్లో పెడుతూ ఉన్నారు, ఎంతోమంది హతసాక్షులుగా మిగిలిపోతూ ఉన్నారు, ఎంతోమంది శ్రమకు శోధనకు లోనవుతూ ఉన్నారు. వారందరినీ ఆదరిస్తూ పేతురు మాట్లాడుతున్న మాటలు, అయ్యా క్రైస్తవుని జీవితంలో వచ్చేటువంటి శ్రమలు శోధనలు సర్వసాధారణమయ్యా, కానీ యేసు ప్రభువుకే శ్రమలు శోధనలు తప్పనప్పుడు, ఆయన దాన్ని జయించినప్పుడు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి భయము లేదు. పైపెచ్చు మనము పనిచేసేటువంటి బహుమానము ఇక్కడ బహుమానము కొరకు కాదయ్యా, దేవుని యొక్క రెండవ రాకడ, ప్రభువు యొక్క రెండవ రాకడ ప్రత్యక్షతలు మనము ఆయన ఘనత మహిమ చూస్తాము, అప్పుడు మనం ఆయన బహుమానము పొందుతాము అని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, మొట్టమొదటగా 12 నుంచి 13 వచనాలు కనుక చూస్తే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకుడి. ఇప్పుడు మీకు వస్తున్న శ్రమ శోధన ఏదో మీకు మాత్రమే సంభవించిందని దీని నుంచి కలవరపడి అలజడి చెందవలసిన అవసరము మీరు లేదు. ఇది ప్రతి క్రైస్తవునికి, దేవుని యందు జీవించాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎదురవుతుంది అని మాట్లాడుతున్నాడు. గమనించండి, మనకు దేవుడు మన జీవితంలో శోధన తెచ్చినప్పుడు అది మన స్వయంకృతాపరాధమే కావచ్చు, లేకపోతే దేవుడు మనల్ని పరీక్షించడానికి తెచ్చిన శోధనే కావచ్చు. ఆ శోధనల యందు ఆ శోధన ఎదుర్కొంటూ ఉన్న సమయంలో దేవుడు ఆ శోధనను జయించే శక్తి కూడా మనకు దయచేస్తాడు. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింప లేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపవడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగా చేయను. ఏమంటున్నాడు? ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ బిలీవర్, ఇట్ ఈస్ కామన్. Every believer undergoes through temptation, but God also provides strength to bear it and also a way out. మనము దాన్ని ఎలా భరించాలనో శక్తిని ఇస్తాడు, దాని నుంచి ఎలా పక్కకు తప్పుకోవాలనో కూడా శక్తిని దయచేస్తాడు. ఇలాంటి శక్తివంతమైన దేవుడు మనకుండగా మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి శోధనల యందు మనము ప్రభువు వైపును చూస్తున్నప్పుడు ఆయన మనం మోయలేని బరువును మన భుజాల మీద పెట్టడు. ఆయన మన భుజాల మీద ఏ బరువు అయితే పెడతాడో దాన్ని మోసే శక్తి మనకు ఇస్తాడు. మోయలేని పరిస్థితి వస్తే దాని నుంచి ఏ విధంగా పక్కకు తప్పుకోవాలనో కూడా ఆయన తెలియచేస్తాడు. కాబట్టి శోధన సంభవించిన ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా తరచూ చెప్తూ ఉంటాను, పదే చెప్తూ ఉంటాను, మళ్ళా చెప్తాను, ఏదైనా శోధన మనకు ఎదురైనప్పుడు ఇది నా స్వయంకృతాపరాధమా, నేను చేసుకున్న దాని ద్వారా ఇది నాకు కలుగుతూ ఉన్నదా, నెంబర్ 1.
లేని ఎడల ఇది దేవుడు తన యందు బలపరచడానికి కానీ తన మహిమను బయలుపరచుకోవడానికి కానీ దీన్ని తెచ్చాడా? కాబట్టి ఒక శోధన మన జీవితంలో వచ్చినప్పుడు ఆ శోధనను మనము వాక్యపు వెలుగులో, మన జీవిత విధానము వెలుగులో పరీక్షించుకున్నప్పుడు మనలో ఏదైనా తప్పున్నందువలన గనక ఇది జరిగి ఉంటే మనం దాన్ని సరిచేసుకోవలసి ఉన్నది. దేవుని దగ్గర క్షమాపణ అడగవలసి ఉన్నది, దాన్ని సరిచేసుకోవలసి ఉన్నది. ఒకవేళ మనలో తప్పు లేకుండా అది కనుక సంభవిస్తూ ఉంది అనుకోండి, మన కాన్షియస్ ఒక్కొక్కసారి ప్రతిసారి మన ఆత్మసాక్షి, మన మనస్సాక్షి మనకు చెప్తుంది ఏంటి, నువ్వు ఈ దీని వలన నీకు జీవితంలో ఈ శోధన సంభవించిందని. అది నీకు తెలిసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దానిని క్షమించమని అడిగినప్పుడు దేవుడు నిన్ను క్షమించి ముందుకు తీసుకువెళ్తాడు. ఒకవేళ కనుక నీలో తప్పు లేదని నీకు అనిపించి నువ్వు చేస్తున్నది కనుక దేవుని చిత్తంలో సరిగ్గానే ఉన్నదాన్ని నువ్వు చేస్తున్నావు అని కనుక నీకు అనిపిస్తే దేవుడు ఇది నీ జీవితంలోకి తెచ్చిన దానికి గల కారణం ఏంటంటే నిన్ను ఇంకా బలపరచుటకు, నిన్ను ముందుకు నడిపించుట కొరకు. ఇది మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఒక మజిల్ పెరగాలి అంటే, ఒక కండరము పెరగాలి అంటే దానికి ఆపోజిట్గా ఫోర్స్ని ఇచ్చినప్పుడే ఆ కండ బలపడుతుంది. ఆ కండకు గమ్మును కనుక దాన్ని వదిలేస్తే అది చిన్నగా అట్రోఫీ అయిపోతుంది. ఎవరైనా ఈ చేతిని వాడకుండా కొన్ని రోజులు పెట్టేస్తే అది బలహీనమైపోయి ఊచ చెయ్యి అవుతుంది. అదే చేత్తో నువ్వు డంబెల్ కనుక ఎత్తుతూ ఉన్నావు అనుకో, నీ చెయ్యి బలపడుతుంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు. అలాగనే నీ విశ్వాస క్రమంలో ఈ శోధన అనేది నిన్ను కలవరపరచవచ్చు, అలజడి చెందించవచ్చు. నీవు ప్రశ్నించవలసినది, ఇది నా యొక్క స్వయంకృతాపరాధమా? ఒకవేళ నా స్వయంకృతాపరాధం అయితే దేవుని దగ్గరికి వెళ్ళాలి, క్షమాపణ అడగాలి, దేవుని నుంచి క్షమాపణ పొందుకోవాలి, ముందుకు సాగాలి. ఒకవేళ నీలో గనుక నీకు ఆ తప్పు కనిపించకపోతే దేవుడు నిన్ను బలపరచుట కొరకే చేస్తున్నాడు, ఇంకా మంచి చేయుట కొరకే నీకు చేస్తున్నాడు అని నువ్వు ధైర్యపడి ముందుకు సాగవలసి ఉన్నది. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాను చూడండి. 1వ అధ్యాయము 12వ వచనము, యాకోబు పత్రిక, పేతురు పత్రిక అన్న ఒక్క పత్రిక ముందర ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. అతనికి దేవుడు వాడబారని కిరీటమును దయచేస్తాడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కిరీటం ఇస్తానని. ఆ కిరీటమును ఆయన వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈ క్రమంలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సినది, ఇందాక చెప్పాను, ఇది నా స్వయంకృతాపరాధమా? అందుకని అంటున్నాడు చూడండి 14-16 వచనాల్లో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. మన యొక్క స్వయంకృతాపరాధము వలన ఒకటి సంభవించినప్పుడు అది ఎక్కడికి దారితీస్తుంది? మొట్టమొదట నీలో ఒక ఆశ కలుగుతుంది. ఆ ఆశ నీలో ఒక చిన్న చుక్కలాగా ప్రారంభమవుతుంది, అది వ్యాపింపబడుతుంది, అది వ్యాపించి నీ మనసంతా కమ్మివేస్తుంది. నీవు దాని ద్వారా ఈడ్వబడతావు, ఘర్షణకు లోనవుతావు. ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది చేయాలనా లేదా? కానీ నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు, ఒక స్టెప్ తీసుకున్నప్పుడు ఆ ఒక మార్గంలోకి తీసుకెళ్తుంది. నువ్వు ఆ స్టెప్ తీసుకోకుండా అక్కడ ఆగితే ఒక రకంగా ఉంటుంది, నువ్వు ఆ స్టెప్ తీసుకొని వెళ్తే ఇంకొక మార్గంలో వెళ్తుంది. కాబట్టి అంటున్నాడు చూడండి, మరొకసారి చదువుతున్నాను, ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఈ దినము నీ జీవితంలో సంభవించింది, ఇది ఇంకొకరి వలన నీకు జరిగిందా, నీవు చేసుకున్న స్వయంకృతాపరాధం వలన ఇది జరిగిందా అని మనం ఆలోచించుకున్నప్పుడు, ఒకవేళ మన వలన కనుక జరిగితే ప్రతి ఒక్కరము కూడా ఆశకు లోనవుతాం, ప్రతి ఒక్కరము కూడా దారి తప్పిపోయేటువంటి పనులు కొన్ని చేస్తాం, లేకపోతే ఏదో ఒకటి జరగవచ్చు. అది నీవు దేవుని ముందర క్షమాపణ పొందుకున్నప్పుడు, నిన్ను దేవుడు తగ్గించుకున్నప్పుడు దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళ నీతో స్వయంకృతాపరాధం లేదు, నీకు కనిపించలేదు, దేవుడు నిన్ను బలపరచడానికి ఇది తెలుస్తున్నాడు, నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. ఎందుకనగా చూడండి 17-18 వచనాలు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు.
శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనల్ని ఎలా కన్నాడండి? సత్యవాక్యము ద్వారా కొన్నాడు. మనం దుర్బీజుల నుంచి వచ్చిన వారము కాదు, మనము దుర్బీజులము కాదు, మనము సద్బీజులము. దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితంలో కొన్ని జరుగుతున్నాయి కనుక దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు, దేవుడు నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడని మనకి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి బ్లెస్సెడ్ ఈస్ ద వన్ హూ ఓవర్కమ్స్ టెంప్టేషన్. ఎవరైతే శోధనను జయించునో వాడు ధన్యుడు. బీ కేర్ఫుల్ అబౌట్ టెంప్టేషన్. శోధన గురించి నిన్నేదైతే ఆకర్షిస్తూ ఉందో, నిన్నేదైతే పక్కదారి తప్పిస్తూ ఉన్నదో దాని గురించి నీవు జాగ్రత్తగా ఉండు. బట్ ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రతి ఆశీర్వాదము ఆయన నుంచి నీకు వచ్చి అది గొప్ప ఆశీర్వాదముగా పరిగణింపబడుతుంది. ఇప్పుడు 13వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూస్తే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. దేని కొరకు మనం ఈ శ్రమను అనుభవిస్తున్నామండి? దేని కొరకు మనం ఈ శోధనను అనుభవిస్తున్నామండి? చూడండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. ఎప్పుడండి ఈ సంతోషము? ఈరోజు నీకు సంతోషము సమాధానము కొంతవరకే ఉంటుంది. నీకు సంపూర్ణమైన సంతోషము సమాధానము కలిగేది నీ దేవుని వెంబడిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారి 2వ రాకడ యందు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు మనకిస్తున్న వాగ్దానం గమనించండి, నేను శ్రమపడిన రీతిగానే మీరు కూడా శ్రమ పడతారు. గురువుకు అనగా రబ్బీ, మాస్టర్కు నాకు తప్పనిది మీకు తప్పదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎన్నో శోధనల ద్వారా, శ్రమల ద్వారా మాత్రమే మనము దేవుని రాజ్యమును సంతరించుకొనగలము అని చెప్తున్నాడు. కాబట్టి శ్రమలు, శోధనలు అనేది ఒక క్రైస్తవుని జీవితంలో దేవుని కొరకు నిలబడినప్పుడు అది కలిగి తీరుతుంది. తిమోతికి రాసిన పత్రిక, అయితే ఇంకొకటి తిమోతి అనుకుంటాను, ఒకసారి చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయం. ఓకే, 2 తిమోతి 4 అనుకుంటాను. ఏమైనప్పటికీ ఏమంటున్నా అంటే, ఎవరైతే యేసు ప్రభువునందు జీవించాలని, ఆయన వెంబడించాలనుకుంటారో వారి జీవితంలో శ్రమలు, శోధనలు తప్పవు అంటున్నాడు. దైవభక్తితో, సద్భక్తితో ఉండే ప్రతి ఒక్కడికి కూడా శ్రమలు, శోధనలు వస్తాయి అంటున్నాడు. కాబట్టి ఈ దినములో ఈ దినము నీ జీవితంలో శ్రమ, శోధనను అనుభవిస్తూ ఉంటే అది క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తుడు అని అర్థం చేసుకో. యేసు ప్రభువును రక్షకునిగా నమ్మావు, ఆ క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తుడు అయి ఉన్నావని ఆనందించుము. చూడండి, రిజాయిస్ ఇన్ యువర్ సఫరింగ్స్. మొట్టమొదటిది కనుక చూస్తే, డోంట్ థింక్ ఇట్ ఈస్ స్ట్రేంజ్ దట్ దిస్ హెస్ హ్యాపెండ్ ఓన్లీ టు యూ. నీకు మాత్రమే అయిందని నువ్వు అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. ఎవరికి సంభవిస్తుంది? అన్యులకి సంభవిస్తుంది, క్రైస్తవులకి సంభవిస్తుంది. కానీ క్రైస్తవుని జీవితంలో అది సంభవించినప్పుడు దేవుడు అతనికి ఎంత శోధన ద్వారా తీసుకెళ్తాడంటే, అతను భరించగలిగినంత శోధనలోనే తీసుకువెళ్తాడు. భరించలేనప్పుడు అతనికి దారి చూపుతాడు, పక్కదారి అని నీకు వాగ్దానము చేస్తున్నాడు. తర్వాత శోధనను సహించువాడు ధన్యుడు అంటున్నాడు. శోధనను సహించువాడు ధన్యుడు. ఆ శోధనను, ఇది నా స్వయంకృతాపరాధమా లేకపోతే దేవుడు నన్ను ఆయన శ్రమలలో పాలిభాగస్తుడయ్యి నన్ను ఆయన గణపరచడానికి, ఆయన రూపుల పోలికలో తీర్చిదిద్దడానికి చేస్తున్నాడా అని నీవు గమనించుకోవాల్సి ఉన్నది. కాబట్టి రిజాయిస్ ఇన్ యువర్ సఫరింగ్స్ అంటున్నాడు 13వ వచనంలో. వెన్ యు ఆర్ సఫరింగ్ దెర్ ఈజ్ సాడ్నెస్. నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీ హృదయంలో దుఃఖము ఉంటుంది. బట్ ది సాడ్నెస్ ఈజ్ టెంపరరీ. ఈ సాడ్నెస్ అనేది, ఈ యొక్క దుఃఖం అనేది నీలో తాత్కాలికమైనది. ఇట్ ఓన్లీ మేక్స్ యూ స్ట్రాంగర్. నేను ఇంకా బలపరుస్తుంది. ఎలాగనైతే ఇందాక చెప్పానో, మనం ఒక మజిల్ని ఫ్లెక్స్ చేసినప్పుడు ఆ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగనే నువ్వు ఫ్లెక్స్ చేసినప్పుడు నీ విశ్వాసము బలపడుతుంది. ఇట్ క్లెన్సెస్ యూ. నేనేం చేస్తుందంటే, ఈ శ్రమ, శోధన వచ్చినప్పుడు నిన్నది ప్రక్షాళనము చేస్తుంది. ఇట్ క్లెన్సెస్ యూ అనగా మనం క్లెన్సర్ అంటాం ఈ బ్యూటీ ప్రోడక్ట్స్లో. అది పోర్స్లోకి వెళ్ళి, పోర్స్లో
అనగా మన రంధ్రాల చర్మం యొక్క రంధ్రాలలోకి వెళ్ళి లోపల ఉన్న మలినాన్నంతా బయటికి తీసుకువస్తుంది. అలాగనే శ్రమ నీ జీవితంలో వచ్చినప్పుడు, శోధన కలిగినప్పుడు ఏం చేస్తుందంటే అది నీ యొక్క ఆత్మీయమైన పోర్స్ అనగా ఆత్మీయమైన రంధ్రాలలోకి వెళ్ళి నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ప్రక్షాళన పరుస్తుంది, నిన్ను ఇంకా బలవంతునిగా చేస్తుంది. చూడండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక, అదే పత్రికలో ఆయన అంటున్నాడు, 6వ వచనము, 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. బంగారం అనేది యాక్చువల్లీ నశించదు, ఎక్కడికి పోయినా భూగర్భంలో మళ్ళీ అది బయటకు వస్తుంది. కానీ ఏమంటున్నాడు, ఆత్మీయ విషయాలతో కనుక పోల్చినప్పుడు ఈ సువర్ణము కూడా నశించిపోయేటువంటి సువర్ణమే కదా. కాబట్టి ఆ సువర్ణము సైతము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్ళిన వారికి అందరికీ తెలుసు, అది మన మెడలో వేసుకున్నప్పుడు, చేతిలో వేసుకున్నప్పుడు నల్లగా ఈ దానిలో సబ్బు, జిడ్డు, ఈ కలర్ తగ్గుతుంది. అప్పుడు నువ్వు బంగారు పని వాడి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు దాన్ని ఆ యొక్క కొలిమిలో వేస్తాడు. వేసిన తర్వాత దాంట్లో ఆ కొలిమి వేడి ఎంత ఉంటుందంటే, అది పూర్తి కరగదీయాలంటే ఒక వేడి ఉంటుంది. పూర్తి కరగదీయకుండా దానిని ఇంకా చక్కగా చేయాలి అంటే, దాంట్లో మురికి మాత్రమే పోవాలి అంటే ఇంకొక వేడి పెడతాడు, టెంపరేచర్. కాబట్టి ఆ టెంపరేచర్ పెట్టినప్పుడు నీ గాజు కానీ లేకపోతే నీ మెడలో వేసుకునేటువంటి చైన్ కానీ తీసుకెళ్ళినప్పుడు, ఎన్నోసార్లు నేను వాడు చేస్తున్నప్పుడు, కంసాలి చేస్తున్నప్పుడు నేను చూశాను, దాంట్లో వేసినప్పుడు మళ్ళీ నల్లగా తయారైనట్టుగా కనిపిస్తుంది. చైన్గానే ఉంటుంది కానీ పైన బంగారు షీన్ పోయినట్టుగా నల్లగా కనిపిస్తుంది. దాన్ని మరలా తిరిగి వాడు బంగారు పూత వేస్తాడు, వేసినప్పుడు మళ్ళా ముందున్న దానికన్నా మెరుపుతో వస్తుంది. కాబట్టి దెర్ ఈస్ ఎ టెంపరేచర్ వేర్ ద గోల్డ్ ఈజ్ కంప్లీట్లీ మెల్టెడ్. But there is a temperature where gold is cleansed from its impurities and it gains sheen. ఇంకా మంచి వెలుగు వచ్చేటట్టుగా చేస్తాడు. కాబట్టి నీ శ్రమల యందు, శోధనల యందు జరుగుతున్నది ఏంటంటే, నీ ఆత్మీయమైన పొరలలోకి, ఆ రంధ్రాలలోకి వెళ్ళి నీలో ఏదైతే మలినమున్నదో వాటిని ప్రక్షాళన పరుస్తాడు. వాటిని ప్రక్షాళన పరిచి నిన్ను విశ్వాసములో అపరంజి బంగారములాగా చేస్తాడు. చూడండి, మరొకసారి చదువుతాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. సాడ్నెస్ ఇప్పుడు కలుగుతున్నది, బట్ ఈస్ టెంపరరీ. ఇట్ ఈస్ టెంపరరీ, గుర్తు చేసుకోండి. కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. మన విశ్వాసం ఎలాంటిదండి? బంగారుతో వెండితో కొన్నది కాదంట, యేసుప్రభు వారి ప్రశస్తమైన విశిష్టమైన రక్తముతో కొన్నదట. కాబట్టి బంగారుతో వెండితో కొన్న రక్షణ కాదు మన విశ్వాసము. ఆ విశ్వాసము, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును. ఎప్పుడండి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ప్రతి ఒక్కటి గమనించాలా, దేవుని యొక్క ఆశీర్వాదాలు కొన్ని ఈ యొక్క జన్మలో నీకు ఉంటాయి, అనగా నీ 70 ఏళ్ల జీవితంలో. కానీ ఆయన ఇచ్చేటువంటి ఎక్కువ ఆశీర్వాదాలు ఆయన రెండవ రాకడలో, ఆయన ప్రత్యక్షత యందు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమో. కాబట్టి ఈలాగన మన విశ్వాసము మెరుగుపడుట కొరకు, మనలో ఉన్న మురికిని మలినాన్ని కడిగివేయుట కొరకు మనకు శ్రమలు, శోధనలు వస్తాయి. కాబట్టి నీ జీవితంలో శ్రమ, శోధన వచ్చినప్పుడు అది నిన్ను ప్రక్షాళన పరుస్తున్నదని గుర్తు చేసుకో. నీ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుందని గుర్తు చేసుకో. నీ విశ్వాసాన్ని మేలిమి అపరంజి బంగారములాగా అది తయారు చేస్తున్నదని గుర్తుపెట్టుకో. ఇట్ ఈస్ నాట్ టు డిస్ట్రక్టివ్. అది నిన్ను నాశనము చేయుట కొరకు కాదు, కానీ అది నిన్ను మెరుగుపరచుట కొరకు, నిన్ను ఇంకా మేలైన బంగారముగా చేయుట కొరకు అది చేస్తున్నదని నీవు గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఇట్ క్లెన్సెస్ యూ టు మేక్ యువర్ ఫెయిత్ ప్యూర్, ఇట్ లీడ్స్ టు గ్లోరీ. ఎప్పుడైతే నీవిలాగున నీ యొక్క విశ్వాసం ఆ కొలిమిలో గుండా వెళ్తుందో నీవు మహిమను పొందుకుంటావు, నీవు ఘనతను, మహిమను పొందుకుంటావు. కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మహిమ ఏదైతే ఉన్నదో ఆ మహిమతో నిన్ను కూడా ఆయన
బట్టలాగా కడతానంటున్నాడు. ఈ ఆశీర్వాదము మనందరికీ కూడా ఆయన ఇస్తున్నాడు. నువ్వు శ్రమ గుండా వెళ్తున్నావా, శోధన గుండా వెళ్తున్నావా, జాగ్రత్తగా ఆలోచించుకో. ఇది నా స్వయంకృత అపరాధమా, లేకపోతే దేవుడు నన్ను మెరుగుపరచడానికి చేస్తున్నాడా? ఒకవేళ నా స్వయంకృత అపరాధం అయితే నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్తాను, క్షమించమని అడుగుతాను, ముందుకు సాగుతాను. ఒకవేళ కనుక ఈ శ్రమ శోధన వస్తున్న సమయంలో నాకు భరించడానికి కష్టముగా ఉంటే దేవుడు నాకు ఇస్తున్న వాగ్దానము, నీ భుజాల మీద నువ్వు మోయడానికి మించిన బరువు నేను నీ మీద పెట్టను. ఆ బరువును నువ్వు మోయలేక దాని ఏమంటారు, చతికిలు పడిపోతూ ఉన్న సమయంలో నీకు ఆ బరువును తప్పించుకునేటువంటి విధానాన్ని కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఈలాగున నీ యొక్క శోధన నీ జీవితంలో వచ్చింది. మహా అగ్ని వంటి శ్రమ. అది కాలుస్తున్నప్పుడు నీకు బాధ కలుగుతుంది. కానీ ఆ బాధ దేనికి కలగాలంటే శరీరంలో నుంచి మలినం పోవడానికి కాదు, కానీ ఆత్మలో నుంచి ఉన్న మలినము కరిగిపోవడానికి, నీ ఆత్మ మెలిమి అపరంజి బంగారములాగా కావుట కొరకు, నీ విశ్వాసము బలపరచబడుటకు. ఎందుకంటే దేవుడు నిన్ను మంచి క్రియల కొరకు ఏర్పరచుకున్నాడు. ఇంకా మంచి క్రియలు చేయాలని కోరుకుంటున్నాడు అతను. జాగ్రత్తగా వినండి, నిన్ను మంచి కొరకు ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా ఇంకా మంచి క్రియలు చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ ద్వారా ఇంకా మంచి క్రియలు చేయాలి అనుకుంటే నువ్వు ఇంకా మంచివాడవు కావాలి. కాబట్టి నిన్ను ఇంకా మంచివాడను చేయడానికి ఆయన సహకరిస్తూ ఉన్నాడు. దయచేసి ఇది మన క్రైస్తవ జీవితాల్లో అర్థం చేసుకున్నప్పుడు మనము దేవుని యందు విశ్వాసాన్ని ఇంకా పెంచుకుంటాము. ఆయన తట్టు దృష్టిని సారిస్తాము. ఆయన నుంచి బలాన్ని పొందుకుంటాము. మన శారీరక శక్తి నుంచి, మన మనుషుల సహకారం నుంచి బలము గాక ఆత్మ నుంచి బలము పొందుకుంటాం. దేవుని నుంచి బలము పొందుకుంటాము. మనం ముందుకు సాగుతాము. ఎంతోమందికి మాదిరిగా మార్గదర్శకంగా ఉంటాము. అందుకని అంటుంటాను, ఎప్పుడు కూడా నిన్ను దేవుడు పెద్ద పని కొరకు పిలుచుకున్నాడు, గొప్ప పని కొరకు పిలుచుకున్నాడు. చిన్న పని దగ్గర ఆగిపోవద్దు. ఇంకా మంచి పని చేయడానికి పిలుచుకున్నాడు. దానికి ఏదైతే నీకు జీవితంలో ఈరోజు నీ విశ్వాస క్రమంలో అడ్డము పడిందో ఆ అడ్డాన్ని గుర్తించు, ఆ అడ్డాన్ని అంగీకరించు. ఆ అడ్డాన్ని నీ జీవితంలో నుంచి తీసివేసే గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఇది మనకిస్తున్న వాగ్దానము. మొట్టమొదటిగా మనం చూసాము, అగ్ని వంటి మహాశ్రమను గురించి ఆశ్చర్యపడకుడి కానీ ఆనందించుడి. రెండవదిగా మాట్లాడుతున్నాడు, అపనిందలు అవమానాలు అంగీకరించు, అవి ఆశీర్వాదాలకు దారితీస్తాయి. అవమానాలు అపనిందలు భరించు, అది అంగీకరించు, అది ఆశీర్వాదానికి దారితీస్తాయి. నీ మీద వచ్చిన అపనింద, నీ మీద వేయబడిన అభియోగము ఏదైతే వేయబడుతుందో దాన్ని నువ్వు అంగీకరించు, దానిని భరించు. దేవుడు నిన్ను వేరే లెవెల్కి తీసుకెళ్తాడు. చూడండి 14 నుంచి 16 వచనాలు. 1 పేతురు 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు చదువుతున్నాను. ఫస్ట్, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. రెండవదిగా, ఈ యొక్క క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనప్పుడు మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. వై ఆర్ యూ బ్లెస్డ్? యు ఆర్ బ్లెస్డ్ బికాస్ యూ హ్యావ్ withstood. you have resisted the temptation. రెండవది, నువ్వెప్పుడైతే నిందలను నీ మీదకి తీసుకున్నావో, ఆ సమయంలో నిందను భరిస్తున్నావో, ఎవరి కొరకు భరిస్తున్నావు? నువ్వు ఇది క్రీస్తు కొరకు భరిస్తున్నావు. కాబట్టి క్రీస్తు నామమున, క్రీస్తు పరిచర్య కొరకు నువ్వు భరించేటువంటి శ్రమ, శోధన, ఆ యొక్క నింద, అపనింద, అభియోగము, అభాండము నిన్ను ఎక్కడికి దారితీస్తూ ఉందంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి. when you are blamed because of Christ, blessed are you. నీవు ధన్యుడవు, ధన్యురాలవు. బీ హ్యాపీ. ఎందుకు ఆనందంగా ఉండాలండి? బికాస్ గాడ్స్ స్పిరిట్ ఈజ్ ఆన్ మీ. దేవుని యొక్క ఆత్మ నా మీద నిలువురముగా ఆయన నింపుతూ ఉన్నాడు కనుక. బ్లెస్సడ్ ఆర్ యూ వెన్ పీపుల్ హేట్ యూ, ఇన్సల్ట్ యూ బికాస్ ఆఫ్ జీసస్ నేమ్, బికాస్ ద ప్రాఫిట్స్ ఎర్లియర్ వర్ ఆల్సో పెర్సిక్యూటెడ్ లైక్ దిస్. చూడండి లూకాసు వార్త. నీకు శ్రమ, నీ జీవితంలో శ్రమ కలిగిన ప్రతిసారి నీవు గుర్తు చేసుకోవలసినది నా స్వయంకృత అపరాధమా? ఒకవేళ నీ స్వయంకృత అపరాధం కాదు, దేవుడు నిన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి తెస్తున్నాడు అన్నప్పుడు నీ మీద పడిన నిందలు, అపనిందలు, అవమానాలు ముందు యేసుప్రభు వారికి తప్పలేదు. యేసుప్రభు వారి కొరకు నిలబడిన ప్రవక్తలకు తప్పలేదు. నీవు దేవుని కొరకు నిలబడితే, ఎవరైతే నిలబడతారో వాడి మీద కోడిగుడ్లు పడతాయి.
ఎవరైతే నిలబడకుండా జనములు కలిసిపోతారో వాళ్ళకేమీ కాదు. ఎవరైతే ఒకదాని కొరకు నిలబడతారో వారి మీదనే నిందలు వస్తాయి, వారి మీదే అపనిందలు వస్తాయి, వారికి అభియోగాలు పడతాయి. ఆ వచ్చిన సమయంలో నీవు నిలబడుతున్నది క్రీస్తు కొరకా. క్రీస్తు నందు నీవు నిందలు భరించిన ఎడల, అపనిందలు భరించిన ఎడల, అభియోగాలు భరించిన ఎడల నీవు ఇంకా బలపడతావు, ఇంకా బలమైన వ్యక్తిగా అవుతావు యేసు ప్రభువు నందు. కాబట్టి చూడండి ఏమంటున్నాడు 14వ వచనము, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల వరకు చదువుతున్నాను. మనుష్య కుమారుని నిమిత్తము, దేని కొరకండి? మనుష్య కుమారుని నిమిత్తం అనగా యేసు ప్రభు నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభువు కొరకు నువ్వు శ్రమిస్తున్నప్పుడు నీకు చెడ్డ పేరు వస్తూ ఉంటే, నువ్వు హింసింపబడతా ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకట? ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుండును, వారి పితరులు ప్రవక్తలను అదే విధముగా చేసిరి. ముందున్న ప్రవక్తలను సైతము యేసు ప్రభువు అంటున్నాడు, హేబేలు నుంచి జకరియా వరకు, అనగా Chronicles, 2 Chronicles, Zechariah is the last prophet to be persecuted and killed, because 2 Chronicles is a book which వారి యొక్క దీని ప్రకారముగా, హీబ్రూ బైబిల్ ప్రకారముగా 2 Chronicles ఆఖరి బుక్, 2 దినవృత్తాంతాలు. అందుకని యేసు ప్రభు వారు అంటున్నాడు, హేబేలు రక్తము మొదలుకొని జకరియా రక్తము వరకు అంటున్నాడు. అనగా మొట్టమొదటి ప్రవక్త అయిన దేవుని కొరకు నిలబడిన ఆ హేబేలు మొదలుకొని జకరియా వరకు రక్తము చిందింపబడినది. కానీ ఆ రక్తము దేని కొరకు చిందింపబడాలి? దేవుని సేవలో, దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు నిలబడుతున్న దాని విషయంలో ఆ రక్తము చిందింపబడాలి. అదే గుర్తు చేస్తున్నాడు చూడండి. నీవు క్రీస్తు నందు అపనిందలు పడాలే కానీ క్రీస్తు నందు ఉండకుండా నందు వలన అపనిందలు పొందితే అది నీకు ఎటువంటి ఆశీర్వాదమో కాదు అని గుర్తు చేస్తున్నాడు. 15వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, మీలో ఎవడును హంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. యూ షుడ్ నాట్ బి, ఎస్ నీ మీద నిందపడినప్పుడు యాక్చువల్లీ ముందర కూడా యేసు ప్రభు వారి కొరకు నిలబడిన వారికి కూడా నిందలు పడ్డాయి. దాన్ని బట్టి నువ్వు ఆదరణ పొందుకో. కానీ ఆ నిందలు పొందుతున్న సమయంలో ఇందాక నేను అన్నట్లుగా స్వయంకృత అపరాధమా దేవుని నుంచి వచ్చిందా అన్నట్టుగానే నువ్వు నిందపడుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు, మంచి కొరకు నిలబడిన దానికి నువ్వు నిందలు పొందు. కానీ దేవుని కొరకు నిలబడని పని వలన నీకు నింద వస్తే అది నీకు క్రైస్తవునిగా మంచి కాదు. చూడండి 15వ వచనం, మీలో ఎవడునో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎందుకటండి? ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. క్రైస్తవుడైనందువలన నీవు శ్రమ పడుతున్నావా, శోధన పొందుతున్నావా, నీవు హింస పొందుతున్నావా, అప్పుడు దాని యందు నీవు ఆనందించవలెను. అనుభవించిన ఏళ్లతోను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. అపోస్తల కార్యము 5వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యము 5వ అధ్యాయము, అపోస్తల కార్యము 5వ అధ్యాయం, అపోస్తల కార్యము 5వ అధ్యాయము 40 నుంచి 41 వరకు చదువుతున్నాను. 40 నుంచి 41 వరకు. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. యేసు నామము గురించి నీవు మాట్లాడుతున్నావు కనుక ఇంకా మాట్లాడకూడదు అని చెప్పి అతన్ని కొట్టి ఆ అపోస్తలుని కొట్టారంట. అప్పుడు వారు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచు. వారిని కొట్టారు, వారు బాధపడట్లేదు.
వారు పైపచ్చి ఏమంటున్నారంటే దాన్ని మెడల్లాగా తగిలించుకుంటున్నారు. దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అ మెడల్ గివన్ టు అస్ బికాస్ we are worthy enough, God. You have considered us worthy enough to stand for you and to get beaten and persecuted. Praise be to the Lord అంటున్నారు. ఇంకా శక్తినివయ్యా, ఇంకా బలమునివయ్యా ఇలా నిలబడేట కొరకు అంటున్నారు. ఎందుకని? క్రీస్తు సువార్తను బోధించుట కొరకు. వాళ్ళు చెప్పింది ఏంటంటే యేసు ప్రభు మాట మీరు బోధించకూడదు, అనగా వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా బోధించకూడదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు కొంతమందికి బాధ కలిగినప్పుడు అది వారిని బాధపరిచి అది వేరే వాటికి దారితీస్తుంది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు గురించి బోధిస్తే బాధ కలుగుతూ ఉన్నదో, యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవట్లేదో వారికి ఆ బోధ నచ్చట్లేదు. ఆ బోధ నచ్చనప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఆ అపోస్తలుని పిలిచి కొట్టి, ఇంకా మీరు యేసు ప్రభు నామమున బోధించకూడదు. ఇది ప్రతి ఒక్క సేవకునికి, ప్రతి ఒక్క కాపరికి, ప్రతి ఒక్క బోధకునికి వారి జీవితకాల పరిచర్యలు ఎదుర్కొనే సమస్యే. దేవుని యొక్క సేవకుడు, పరిచారకుడు ఆ యొక్క ప్రభువును బోధించక మానలేడు. ఏదైనా గనక తన ఎదుట గనక ఏదైనా పాపం జరుగుతూ ఉంటే దాన్ని గద్దించక మానడు, దాన్ని హెచ్చరించక మానడు. మానినప్పుడు కొంతమందికి కోపం వస్తుంది, కొంతమంది దూరం అవుతారు. దానివలన వారి బలాలని బట్టి వారి నోరు మూపించాలని చూస్తారు. కాబట్టి ఆనాడు సన్హద్రీనికి శక్తి ఉన్నది, బలం ఉన్నది. వారి చేతుల్లో శక్తి ఉన్నది, బలం ఉన్నది, వారికి అంగబలం ఉన్నది, అనగా వారిది ప్రభుత్వం. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే ఈ అపోస్తలుని పిలిచి కొట్టి వారిని ఇంకా నోరు మూసుకోండి, ఇంకా యేసు ప్రభు సువార్త మీరు బోధించడానికి లేదు అని చెప్తే వీళ్ళు బయటకు వచ్చి ప్రైజ్ బీ టు ద లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, మేము వీఆర్ నథింగ్, చేపలు పట్టుకునేటువంటి వారము, మమ్మల్ని నువ్వు సన్హద్రీని ముందర నిలబెట్టి సన్హద్రీని ముందర యేసు ప్రభు గురించి బోధించేటువంటి ఘనత మాకు ఇచ్చావు. దాని ద్వారా మేము శ్రమ పడుతూ ఉంటే మేము ఆనందిస్తున్నాము, దాన్ని బట్టి మేము ఆనందిస్తున్నాము. when you are persecuted for the name of God, when you are doing right and when you are preaching right and when you are going in the way of the Lord, whatever persecution might come, how many ever beatings might come, how many insults you might face, it is for the glory of God. It should make you strong in the Lord. It should not make you weak in the Lord. You should become strong in the Lord. మూడవదిగా 17 నుంచి 19 వచనాల వరకు చదువుతున్నాను. 17 నుంచి 19 వచనాల వరకు చదువుతున్నాను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మూడవదిగా ఏమంటున్నా అంటే, మొట్టమొదటిగా అగ్ని వంటి మహాశ్రమను గురించి ఆశ్చర్యపడకుడే, ఆనందించుడి. 12-13 వచనాలు. 14 నుంచి 16 వచనాల్లో రెండవ అంశముగా అపనిందలు, అవమానాలు భరించు, అంగీకరించు, అది ఆశీర్వాదాలకు దారితీస్తుంది. మూడవదిగా అప్రమత్తముగా ఉండుడి దేవుని తీర్పును బట్టి. బీ వెరీ వెరీ కేర్ఫుల్ బికాస్ గాడ్ విల్ జడ్జ్ యూ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. ఆ జడ్జిమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటున్నా అండి? దేవుని ఇంటి వద్ద నుంచే ప్రారంభమవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టాప్ డౌన్. స్టార్ట్స్ ఫ్రమ్ టాప్ డౌన్. దేవుని ఇంటి నుంచి. బివేర్, గాడ్స్ జడ్జ్మెంట్ స్టార్ట్స్ ఫస్ట్ విత్ బిలీవర్స్. ఆయన ఎవరిని ఫస్ట్ తీర్పు తీరుస్తాడంటే, ఎవరిని ఖండిస్తాడంటే విశ్వాసులను ఖండిస్తాడు. ఫస్ట్ విశ్వాసులకు తీర్పు తీరుస్తాడు. ఆ విశ్వాసుల్లో పైగా ఎవరైతే దేవుని యొక్క సేవలో పరిచర్యలో ఉన్నామని తమను తాము హెచ్చించుకుంటారో, కాపరి మొదలుకొని పెద్ద వరకు, పెద్ద నుంచి పరిచర్య చేయాలని ప్రతి ఒక్కరి కొరకు పై నుంచి స్టార్ట్ అవుతుంది జడ్జిమెంట్. ఇట్ విల్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ డౌన్ బిలో. ఇఫ్ ఎ పాస్టర్ డస్ రాంగ్, హీ విల్ బి సివియర్లీ జడ్జ్డ్. If an elder has committed a sin, he will be severely judged. And if a believer has done wrong, he will be judged by God. కాబట్టి ఇది ఎరిగిన మనము
దేవుని యొక్క పనిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయముతో, భక్తితో, వణకుతో ఉండాలి కదా. ఏమంటున్నాడు? గాడ్స్ జడ్జ్మెంట్ స్టార్ట్స్ ఫస్ట్ విత్ బిలీవర్స్, ఎస్పెషలీ ఫ్రమ్ టాప్ డౌన్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. నేను చెప్తాను వాక్యమని దేవుని వాక్యాన్ని ఎట్టబట్టినట్టు చెప్తే ఫస్ట్ జడ్జిమెంట్ వాళ్ళకే వస్తుంది. నేను చెప్తానని నిలబడి అవాకులు చవాకులు పేలితే ఫస్ట్ జడ్జిమెంట్ వాళ్ళకే వస్తుంది. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఇన్ మెనీ థింగ్స్ వీఆర్ గోయింగ్ అస్ట్రే. అనేకమైన విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తి గలవాడు అగును. ఇఫ్ యూ కంట్రోల్ అవర్ సెన్సెస్, ఇఫ్ యూ కంట్రోల్ అవర్ టంగ్, నెక్స్ట్ టంగ్ గురించి మాట్లాడతాడు, ఇట్ ఈస్ బెటర్ ఫార్ అస్. కాబట్టి దేవుని యొక్క తీర్పు విశ్వాసుల నుంచి ప్రారంభమవుతుంది. ఆ విశ్వాసులలో ఎవరైతే దేవుని సేవ పరిచర్య చేస్తున్నామని తమను తాము బోధకులుగాను పెద్దలుగాను తమను తాము హెచ్చించుకొని ఉంటారో వారి నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇఫ్ ద గాడ్స్ జడ్జ్మెంట్ స్టార్ట్స్ ఇన్ దిస్ చర్చ్, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మీ. నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద ఎల్డర్, నెక్స్ట్ ఇట్ విల్ గో టు సంబడి హూ ఆర్ డూయింగ్ ద మినిస్ట్రీ. ఇది మనం ఎరిగి చాలా జాగ్రత్తగా దేవుని పరిచర్యలో మనము ఉండాలా. మన ఇష్టానుసారముగా మనం పరిచర్య చేయడానికి కుదరదు. దేవుని వాక్యానుసారముగా నీవు మాట్లాడాలి. దేవుని వాక్యానుసారముగా నీవు మాట్లాడినప్పుడు నీ మీదికి దాని ఏమంటారు, అపనిందలు వస్తాయి. కానీ నీవు దేవుని కొరకు నిలబడుతూ ఉన్నప్పుడు నీకు ఎటువంటి కష్టమో వాటిల్లదు, ఎప్పటికీ వాటిల్లదు. దేవునికి తన వారెవరో ఎరుగుదురు, వారిని ఎలాగున కాపాడాలనో అతనికి తెలియను. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు దేవుని పరిచర్యలో ఉన్నావా, దేవుని విశ్వాసమై ఉన్నావా, దేనికి భయపడవద్దు. ఆయన సువార్తను బోధించు. సువార్తను బోధించినప్పుడు నిన్ను నానా మాటలు అంటారు, అన్నప్పుడు నువ్వు భయపడవద్దు, అది సహజము. ఇంకొక మాట అంటున్నాడు, మీరు సువార్త చెప్పినప్పుడు, నా గురించి మాట్లాడినప్పుడు మిమ్మలను ఆ యొక్క శాన్హెడ్రిన్ ముందర, పెద్దల ముందర, వేరే వారి ముందర పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ సమయంలో ఏమి మాట్లాడవలసి ఉన్నదో, ఏమి మాట్లాడాలో అని నువ్వు ఆలోచించుకొనవద్దు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క హృదయంలో తలంపులను, నీ నోటిలో మాటలను ఆయనే పెడతాడు. కాబట్టి ఈ దినము మనం అర్థం చేసుకోవాల్సింది, అప్రమత్తముగా ఉండాలా. దేవుని తీర్పు గురించి మనము అప్రమత్తముగా ఉండాలా. ఇలాగున బిహోల్డ్ దెన్, ఫస్ట్ అంటున్నాడు బివేర్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్. నెక్స్ట్ బిహోల్డ్ దెన్, వాట్ అబౌట్ రిజెక్టర్స్ ఆఫ్ గాస్పెల్? దేవుని యొక్క సువార్తను తృణీకరించేటువంటి వారి పరిస్థితి ఏంటి? దేవుని యొక్క సువార్తను అంగీకరించి సేవకులుగా, పరిచారకులుగా సంఘములో ఉన్న వారికి ఇటువంటి తీర్పు అయితే, దేవుని సువార్తను తిరస్కరించేటువంటి వారి పరిస్థితి ఎంత దారుణముగా ఉంటుంది. నీతిమంతుడే రక్షింపబడుట కష్టముగానుంటే, 11వ సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనంలో అంటున్నాడు, నీతిమంతుడు రక్షింపబడుటే కష్టముగానుంటే అవినీతిమంతుని పరిస్థితి ఏంటి అనేటువంటి వాక్య భాగాన్ని వాడుకుంటూ అంటున్నాడు, ఎవరైతే యేసు ప్రభువును నమ్మకుండా యేసు ప్రభువుకు దూరముగా వెళ్తారో వారికి ఉగ్రత ఉంటుంది అంటున్నాడు. చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 తెస్సలోనిక 1వ అధ్యాయము 6-8 వరకు చదువుతున్నాను. 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 6-8 వరకు. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము తిమోతి 2 తెస్సలోనిక 1వ అధ్యాయము 6-8 వరకు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమై. ఈ తీర్పు ఎప్పుడు ఉంటుందండి? ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందండి? 2వ రాకడ తర్వాత. తీర్పు ఎప్పుడు ఉంటుందండి? కొంత ఇక్కడ మనం తీర్పు అనుభవిస్తాం, కొంత ఇక్కడ దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదము, సంపూర్ణమైన ఘనత, మహిమ ఆయన 2వ రాకడలోనే.
అలాగనే తీర్పు కూడా ఇక్కడ కొంతవరకే మనము పొందుకుంటాము తీర్పు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారము ఈ తీర్పును పొందుకుంటూ ఉన్న సమయంలో మనల్ని ఆయన ప్రక్షాళనపరిచి ఆయన రెండవ రాకడకు ఎదురు చూసేటువంటి వారుగా ఆయన పరలోక వాసములో ఆయనకు తగిన రీతిగా ఆయన చోట ఉండడానికి తయారు చేస్తున్నాడు. కానీ మనల్నైతే ఆయన పరిశుద్ధపరచడానికి చేస్తున్నాడు, వారినైతే అగ్నిలో కాల్చివేయడానికి చేస్తున్నాడు అంటున్నాడు. చూడండి, దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. నీకు నాకు శ్రమ ఈ జీవిత కాలములో, విశ్వాసికి శ్రమ శోధన ఈ జీవిత కాలములో, అవిశ్వాసికి శ్రమ చనిపోయిన తర్వాత రెండవ రాకడలో. నీకు ఆశీర్వాదము మహిమ కొంతవరకే ఇక్కడ, అవిశ్వాసికి ఆశీర్వాదము మహిమ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ తీర్పు సమయంలో ఆయన రెండవ రాకడ సమయంలో ఎవ్రీథింగ్ వాట్ పాల్ స్పీక్స్ హీ ఇంటర్లింక్స్ ఇట్ విత్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు యాక్సెప్ట్ హిమ్. ఆయనను నమ్ము, నీకు శ్రమలుంటాయి, శోధనలుంటాయి, ఆశీర్వాదాలుంటాయి. వీటిని మించిన ఆశీర్వాదము నీకు ఆయన రెండవ రాకడలో ఉంటుంది. అలాగనే నువ్వు అవిశ్వాసిగా ఉన్నావు, ఆయన తృణీకరించావా, ఆయన అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన తీర్పు సమయంలో నువ్వు ఇక్కడ కొన్ని శ్రమలు శోధనలు, నీవు ఇక్కడ కొన్ని ఆనందాలు అనుభవించి ఉండొచ్చు. ఆ లాజరుతో ధనవంతుడితో మాట్లాడినప్పుడు అంటున్నాడు, అబ్రహాం రొమ్మును ఆనుకున్న యొక్క బిచ్చగాడైనా ఆ పేదవాడైనా లాజరు అక్కడ ఉన్నప్పుడు ధనవంతుడితో అంటున్నాడు, నీవు నీ సమయంలో భూలోకమందున్నప్పుడు నీవు సర్వసుఖములు అనుభవించితివి. అప్పుడు ఈ లాజరు తన కష్టములన్నీ అక్కడ అనుభవించెను. కానీ ఈ దినమైతే అతను ఈ అబ్రహాం రొమ్మునందు శాంతితో సమాధానంతో స్వాంతన పొందుతూ ఉన్నాడు. నీవు ఇప్పుడు అక్కడ ఆ యొక్క అగ్ని జ్వాలల మధ్యన ఆ యొక్క దప్పి తీరని స్థితిలో, అతి దారుణమైన స్థితిలో నువ్వు ఉన్నావు. కాబట్టి విశ్వాసికి ఇక్కడ ఈ 70 ఏళ్ల జీవితంలో శ్రమలు శోధనలు ఉంటాయి, ఆశీర్వాదం కొంతవరకు ఉంటుంది. కానీ నిజమైన ఆశీర్వాదము రెండవ రాకడలో ఆయన ఘనత మహిమ నీకు ఇచ్చేటువంటి సమయంలో. అలాగనే అవిశ్వాసికి ఇక్కడ ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి, అన్ని టైప్ ఆఫ్ ఆశీర్వాదాలు. శ్రమ కొంతే ఉంటుంది, కానీ ఆయన రెండవ రాకడ తర్వాత వారికి శ్రమ ఎంత ఉంటుందంటే, ఆ యొక్క ధనవంతుడు అబ్రహాము రొమ్మునున్న లాజరుతో మాట్లాడుతున్నాడు, నేను నరక జ్వాలలతో అగ్ని జ్వాలలతో ఇదైపోతున్నాను, ఒక్క చుక్క నీటి బొట్టు నా నాలుక మీద పడితే నాకు చాలు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అబ్రహాము నీకు ఒకనాడు నీవు ఆనందాన్ని అనుభవించావు, ఒకనాడు ఇక్కడ నువ్వు మహిమను అనుభవించావు, కానీ ఈరోజు నీవు నరకములో ఉన్నావు, ఆ నరకాగ్నిలో ఉన్నావు, అనగా బాధపరిచేటువంటి స్థలంలో ఉన్నావు. కాబట్టి ఇతను స్వాంతన పొందుతున్నాడు అంటున్నాడు. కాబట్టి నీకు శ్రమ శోధన ఈ యొక్క జీవితకాలంలో కావాలనా, నీకు అత్యంత శ్రమ నశింపజేసేటువంటి శ్రమ ఆ తరువాతన కావాలనా, అలాగన ఆ తర్వాత కనుక నీకు శ్రమ వద్దు, ఆ అగ్నిజ్వాలల ఇది వద్దు అంటే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించవలసి ఉన్నది. యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారు వారి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు వారి యందు విశ్వాసమును ప్రకటించిన వారు అది నిజమైన విశ్వాసమని విధేయత ద్వారా చూపుతారు. వారి బాప్తిజమపు అనుభవము ద్వారా, ఆ విధేయత ద్వారా బాప్తిజమము చూపిన వారు ఇది నిజమైన బాప్తిజమము అని, ఆత్మతో పొందిన బాప్తిజమని వారు విశిష్టమైన శ్రేష్టమైన ప్రక్షాళనపరచబడిన పరిశుద్ధమైన జీవితము వారు శేషకాలము జీవిస్తారు. కాబట్టి ఈ దినము నీ ముందుకు మరొకసారి సువార్త వస్తూ ఉన్నది. నువ్వు యేసు ప్రభు నిజంగా రక్షకునిగా అంగీకరించి ఉంటే నీకు ఇక్కడ శ్రమలు ఉంటాయి. నీవు యేసుక్రీస్తును కనుక నిజంగా నమ్మి ఉంటే ఆయన నామమున విధేయత చూపుతూ బాప్తిజమము తీసుకుని ఉంటావు. ఆయన నామమును నువ్వు నిజమైన బాప్తిజమం కనుక అదైతే ఆత్మతో బాప్తిజమము నువ్వు పొందుకొని ఉంటావు. దానికి నిదర్శనం ఏంటంటే విశిష్టమైన మార్పు పొందిన పరివర్తన కలిగిన జీవితము, నువ్వు శేష జీవితము జీవిస్తావు. ఈ మూడుటిని గుర్తుపెట్టుకోండి. విశ్వాసము విధేయతకు తగిన సాక్ష్యము కలిగిన విశిష్ట ప్రశస్తమైన పరివర్తన కలిగిన జీవితము ఇదే. హూ ఈజ్ ఎ క్రిస్టియన్ అని డిఫైన్ చేయవలసి వస్తే, ద వన్ హూ బిలీవ్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ సేవియర్.
And the one who believes in Lord Jesus Christ as Savior also shows his obedience by taking baptism in the name of the Lord Jesus Christ. And the one who has taken baptism is filled with the Spirit, is bestowed with the Spirit, and with the help of the Spirit, he will live his rest of the life in such a way that it will bring glory to God. ఈ 3 స్టెప్స్లో ఎక్కడ ఏది మిస్ అయినా కూడా నీవు క్రైస్తవత్వంలో మిస్ అయిపోతున్నావు. కాబట్టి ఈ దినము నువ్వు క్రైస్తవునిగా యేసు ప్రభువుని అంగీకరించావా? మంచిది. నిజమైన బాప్తిజం తీసుకున్నావా? కొంతమంది పెళ్ళప్పుడు తీసుకుంటారు, పర్వాలేదు. కానీ ఆ తర్వాత అయినా నీకు గనక ఆ యొక్క పరివర్తన కలిగిన జీవితం ఉంటే పర్వాలేదు. ఎందుకంటే ఎన్నో చోట్ల ఎంతోమంది వారికి క్రీస్తుకు తెలియక ముందర క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నారు కనుక పెళ్ళప్పుడు బాప్తిజం ఇస్తారు, ఓకే. కానీ ఆ తర్వాత అయినా నీలో రక్షణ అనుభవం నీ ఆత్మకార్యాల ద్వారా కనపడుతూ ఉన్నదా? కనపడుతుంటే అది నీ జీవిత కార్యాల ద్వారా కనపడుతుంది. నీవు రక్షణ పొందిన వ్యక్తివా కాదా అన్నది నీ జీవితం ద్వారా కనపడుతుంది. అది విశిష్టమైన విలక్షణమైన పరివర్తనతో కూడిన జీవితం. అటు జీవితము నీవు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. బిలీవ్ ఇన్ జీసస్ ఆర్ ఎల్స్ తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. బీ ఒబీడియంట్ అండ్ సబ్మిట్ టు గాడ్. 19వ వచనం, మరి 18-19, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? నీతిమంతుడు రక్షింపబడ్డమే కష్టమైతే, దుర్లభమైతే భక్తిహీనుడును పాపియును ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. దేవుని చిత్త ప్రకారము బాధపడే వారి యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన అయి ఉంటుంది. ఆ ప్రవర్తనలో మార్పు ఉంటుంది. ముందర ప్రవర్తించినలాగే ప్రతిసారి మరలా అలాగే ప్రవర్తించుకుంటూ పోరు. వారి జీవితంలో మార్పు ఉంటుంది. చేసిన తప్పునే మరలా చేస్తూ అదే ప్రవర్తన నీ జీవితంలో చూపరు. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మన సృష్టికర్త నమ్మకస్తుడు. ఆయన నిన్ను సృష్టించిన వాడు మాత్రమే కాకుండా యేసు ప్రభువు ద్వారా నూతన సృష్టిగా సృష్టించిన వాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నీ అంతర్భాగంలో పనిచేస్తూ ఆయన నిన్ను నానాటికి మహిమలోకి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి విలక్షణమైన విశిష్టమైన జీవితం నీ జీవితంలో కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి శ్రమలు శోధనలు ఒకరి జీవితంలో ఏం చేస్తాయండి? శ్రమలు శోధనలు ఏం చేస్తాయి ఒకరి జీవితంలో? శ్రమను సహించువాడు ధన్యుడు. శ్రమలు ప్రతి ఒక్కరికి సంభవించినది, నీకు ఒక్కడికి మాత్రమే అనుకొనవద్దు. ఆ శ్రమ నీకెందుకు సంభవిస్తూ ఉందంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. స్వయంకృతాపరాధమా, లేకపోతే దేవుని ఘనత కొరకు మహిమ కొరకు వస్తున్నదా? స్వయంకృతాపరాధం అయితే దేవుని ముందరని పాపమును ఒప్పుకో, దాన్ని సరి చేసుకో, ముందరికి వెళ్ళు. ఒకవేళ కనుక అది దేవుని మహిమ కొరకు కనుక వస్తూ ఉంటే నువ్వు నింద పాలు పడతావు, పడినా పర్వాలేదు. నువ్వు అపనిందలు మోస్తావు, పర్వాలేదు. క్రీస్తు కొరకు మొయ్యి. క్రీస్తు యందు మంచివాడుగా మంచి పనుల కొరకు మొయ్యి. కానీ క్రీస్తు నందు ఉన్నానని చెప్తూ క్రీస్తు లేక చెడ్డ పనుల కొరకు ఈవిల్గా ఉంటూ నువ్వు భరించవద్దు. ఇఫ్ యు ఆర్ బీయింగ్ బ్లేమ్డ్, be blamed because you are in Jesus Christ and doing right. If you are being blamed, if you are not in Jesus Christ and doing wrong things and evil, question yourself and change your life. Change your life. ప్రభు వైపును చూడు, మారు. బ్రతికేంత వరకు కూడా మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనిషి చనిపోయేంత వరకు కూడా మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. యోహాను సువార్తలో అంటున్నాడు, ఆ యొక్క మరణమునకు జీవమునకు ఒక లోయ ఉన్నది. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసాన్ని ప్రకటిస్తారో వారు మరణపు లోయను దాటి జీవపు శిఖరములోకి వస్తారంటున్నాడు. ఒకానొక దినమున నా స్వరము వినబడుతుంది, నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ లేస్తారు. మంచి పనులు చేసిన వారు మంచి కొరకు లేబడతారు, చెడ్డ పనులు చేసిన వారు చెడ్డ కొరకు లేపుతానంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో అంటున్నాడు, అయ్యా ఎందుకు మీ పాపంలో మగ్గిపోతారు? 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 33వ వచనము 32-33 వచనము. మొరబెడుతున్నాడు వాళ్ళతో, అయ్యా నీ తండ్రి తప్పు చేస్తే వారు అంటున్నారు, అయ్యా మా తండ్రులు చేసిన తప్పుల వలన మాకు ఈ కష్టాలు వచ్చినాయ్యా, మా తండ్రులు తిన్న ద్రాక్ష పళ్ళ పులుపు వలన మా పళ్ళు పులుస్తున్నాయా అంటే ఆయన అంటున్నాడు, యెహెజ్కేలు ఎవరు చెప్పారయ్యా మీకు మెట్ట వేదాంతము అని దేవుడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతున్నాడు. తండ్రి పాపములకు తండ్రి శిక్ష అనుభవించును. కుమారుడు గనక అలా జీవించకున్న ఎడల తండ్రి శిక్ష ఇతనికి వర్తించదు. ఆ కుమారునికి ఇంకొక కుమారుడు ఉన్నాడు అనుకో, వాడు తండ్రికి తగిన రీతిగా చెడ్డగా జీవిస్తే వాడికి శిక్ష పడుతుంది. ఎవడి పాపములను వాడే అనుభవించును, ఎవడి పాపములకు వాడే లెక్క చెప్పును, ఎవడి పాపములకు వాడే శిక్ష అనుభవించును అంటూ, అయ్యా ఇలా శిక్ష అనుభవించాలని నాకు ఎవరి గురించి లేదయ్యా. యెహెజ్కేలు గ్రంథము
18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. చదవండి సార్, ఎవరిని తెరిచుంటే చదవండి. నేను ఓకే సార్, మరలా చదువుతున్నాను. 30 నుంచి చదువుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా, 30 నుంచి 32 వరకు చదివి ఈ యొక్క అంతరార్థమంతా దీనిలో దాగి ఉన్నది గమనించండి. 30వ వచనం నుంచి 32వ వచనము వరకు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచి పెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మారు మనస్సు పొందండి, బ్రతుకుతారు. మారు మనస్సు లేకుండా అదే రీతిగా ఉంటే మీరు మీ పాపము వలన మీరు నశిస్తారు. అది నాకు ఇష్టము లేదు. ఏ ఒక్కడు కూడా వాడి పాపము వలన మరణించటం నాకు ఇష్టమో లేదు. ప్రతి ఒక్కడు మారు మనస్సు పొంది జీవింపబడాలని నేను అనుకుంటున్నాను. నాకెవ్వడు మరణము పొందుట ద్వారా నాకు ఆనందము కలగదు. ఆత్మీయ మరణము, నరకము ద్వారా నాకు దేవునిగా ఆనందము కలగదు. ఒకడు అంగీకరించి రక్షింపబడిన ఎడల పరలోకములో దూతలు సైతము ఆ ఒక్క ఆత్మ కొరకు ఆనందించును. కాబట్టి అలాంటి రక్షణ, అలాంటి ఆనందము దేవుడు మనందరిలో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ దినము నీ జీవితంలో శ్రమలు, శోధనలు అనుభవిస్తున్నావా? అవి దీవెనలకే కారణమని గుర్తుపెట్టుకో. నీ శ్రమలు, శోధనలు దీవెనలకే దారితీస్తున్నాయి, కానీ ఆ శ్రమలు, శోధనలు నిన్ను కుదేయడానికి కాదు, నీ శాపము కొరకు కాదు, నీవు పడిపోవడం కొరకు కాదు, నీవు నాశనం అయిపోవడం కొరకు కాదు. నీవు క్రైస్తవుడవైతే శ్రమలు, శోధనలు తథ్యము, కానీ శ్రమలు, శోధనలు అనుభవించిన, సహించిన వాడు ధన్యుడు. కాబట్టి అట్టి ధన్యత కూడిన ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థించి ఆ తర్వాత యొక్క ఆరాధనా క్రమమును ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృప కలిగిన హస్తాలకు సంఘమును నాయనా నీ చేతులకు భద్రపరుచుకుంటూ నాయనా, శ్రమల గురించి, శోధనల గురించి నాయనా మేము ఏదైతే ఇంతవరకు ధ్యానించి ఉన్నామో, శ్రమలు సహించువాడు ధన్యుడు అంటున్నావు, శోధన సహించినవాడు ధన్యుడు అంటున్నావు. ఎందుకనగా శ్రమ, శోధన మమ్మల్ని ప్రక్షాళనపరచుటకే వస్తుంది, కానీ మనల్ని చంపుటకు కాదు. అది నాయన నీ మహిమ కొరకు, మా ఆశీర్వాదం కొరకు వస్తుందని నీవు నేర్పించిన వచనాలను మేము తలుచుకొని మరి నాయన నీ కొరకు మా యొక్క ప్రాణములు సైతము పెట్టేటువంటి వారముగా, సత్ప్రవర్తన కలిగిన వారముగా ఉండగలిగినట్లుగా నిన్ను గణపరిచి, మహిమపరిచి నీ దీవెనలకు నాయన పాత్రులుగా ఉండేటట్టుగా మమ్మల్ని చేయమని ఇట్టి ప్రార్థన మా యొక్క సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కొరకు, ఈ దినము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కొరకు, వారి కుటుంబాల కొరకు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.